నమస్తే డాక్టర్ గారు. నేను ఆనంద భైరవి గారి చిన్న కోడల్ని. ఓ, మీ పేరు శరణ్య కదూ? ఓ గ్రేట్. యునో, ఆనంద గారు ఎప్పుడు కలిసినా కనీసం 2-3 టైమ్స్ అయినా నా కోడలు ఇది, నా కోడలు అలా అంటూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. అలా నీ పేరు రాజముద్రలాగా గుర్తుండిపోయింది. ఏందివే, ఈవిడికి ఆవిడికి మధ్య గట్టి ఫ్రెండ్షిప్ కూడా ఉండదా? ఈ లెక్కన మళ్ళీ రెడీగా ఉండడమే, మెడపట్టి బయటికి గెంటించుకోవడానికి. చెప్పండి, ఏంటి ఏదైనా శుభవార్త? అవును డాక్టర్. హే, కంగ్రాట్స్. అయ్యో, నాకు కాదు డాక్టర్ గారు, మా అక్కకి. తను? అవును డాక్టర్, మా అక్క ఆనంద భైరవి గారి పెద్ద కోడలు. ఓ అవునా, ఓకే ఓకే. రోహిత్ గారి వైఫ్ కదా? చెప్పండి. అంటే డాక్టర్ గారు, అక్క ప్రెగ్నెన్సీ విషయం తెలిసాక ఇదే ఫస్ట్ టైం చెకప్. మీరు ఒకసారి చూసి బేబీ ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. మీరు వెళ్ళి అక్కడ పడుకోండి, చెకప్ చేస్తాను. అలాగే. పడుకోండి. మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారా? మీరు ప్రెగ్నెంట్ కాదు కదా? అవును. ఈ విషయం మీకు ముందే తెలుసా? తెలుసు. ఏంటమ్మా ఇది, ప్రెగ్నెంట్ కాదని తెలిసి కూడా ఇలా ఎందుకు చెకప్కి రావడం? నేను ప్రెగ్నెంట్గా ఉన్నానని శరణ్యతో చెప్పండి. వాట్? అలా ఎందుకు నేను అబద్ధం చెప్పాలి? చెప్పాలి డాక్టర్, దయచేసి నాకే హెల్ప్ చేయండి. లేదు, మీ మాట తీరు చూస్తుంటే మీరు ఆనంద భైరవి గారి ఫ్యామిలీని మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీ గురించి నాకు ముందే కొంచెం కొంచెం తెలుసు. ఆ ఫ్యామిలీలో మీ వల్ల గొడవలు కూడా జరిగాయని నాకు ఐడియా ఉంది.
ఓకేనా? ఓకే ఓకే ఓకేనా? ఓకే ఓకే ఓపెన్ చేయి క్లోజ్ చేయి నువ్వు ఇంక వెళ్ళమ్మా. ఓకే ఓకే మళ్ళీ చేస్తాను.